రేయ్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? మళ్ళీ మా వాడి జోలికొచ్చావనుకో చంపేస్తానేమనుకున్నావో. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. హలో, వస్తున్నా. దేవాంశ్, నాన్న దేవాంశ్, అయ్యో దేవా, దేవాంశ్, దేవా, దేవాంశ్, నానా దేవాంశ్, దేవాంశ్, నానా లేరా? దేవాంశ్ లే నానా, దేవాంశ్, దేవాంశ్ లే నానా, దేవాంశ్, దేవాంశ్, అయ్యో దేవాంశ్, ఎందుకింత పని చేసావు మనవడా? దేవా, దేవా, దేవాంశ్, దేవాంశ్, బావా లే బావా, అయ్యో బావా లే బావా. నానా లే నానా, దేవాంశ్, అయ్యో దేవాంశ్, దేవాంశ్, నాన్న కళ్ళు తెరవరా, ఇటు చూడరా దేవాంశ్. రేయ్ యదవ్వా, పనికి మాలనాడా, చూసుకుని నడవడం తెలీదా? చూడు అమ్మాయి మీద వాటర్ ఎలా పడ్డాయో. సారీ అన్న, చూసుకోలేదన్నా. పా. ఇదేంటి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాన్న దేవాంశ్, కళ్ళు తెరవు నాన్న. దేవాంశ్, బావా లే బావా. దేవా, దేవా, లేరా నాన్న. పెళ్లికి ముందు నుంచే పాయిజన్ బాటిల్ జోబులో పెట్టుకుని తిరుగుతున్నారండి. జానకి అమ్మాయి గారు తీసుకోవాలని చాలా ప్రయత్నించారు, కానీ ఇవ్వలేదు. పెళ్ళాగిపోయింది కదా, ప్రమాదం తప్పిపోయింది అనుకున్నా. కానీ ఇప్పుడు వైదేహి అమ్మగారు చనిపోయారని తెలియగానే అదే విషయం ఇప్పుడు తాగేసినట్టున్నారండి.
ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ రోజు ఎలాగైనా విని పట్టుకోవాలి. నన్ను చంపమని ఎవరు చెప్పారో తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గరికి వస్తాడు కదా, వచ్చే వరకు అక్కడే కాపు కాస్తాను. ఈ రోజు అమ్మా నాన్నల గురించి తెలుసుకుని వెళ్తాను. హలో అమ్మాయి గారు, ఏమైందంజీ? ఎక్కడున్నారు అమ్మాయి గారు? బయట ఉన్నానంజీ. ఏమైంది చెప్పు. అమ్మాయి గారు, దేవాంశ్ బాబు విషయం తాగేశారు. ఏమంటున్నావు అంజీ? అవునమ్మాయి గారు, ఇందాక పోలీసులు ఇంటికి వచ్చి వైదేహి అమ్మాయి గారిని ఎవరో చంపారని చెప్పారు. వైదేహిని చంపడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అంజీ? నిజం అమ్మాయి గారు, వైదేహి అమ్మగారు లేరని తెలియగానే ఆ బాధ తట్టుకోలేక విషయం తాగేశారు. హాస్పిటల్కి వెళ్తున్నాం అమ్మాయి గారు, తొందరగా వచ్చేయండి. అయ్యో, ఆటో ఆటో కావాలి. అయ్యగారు, అబ్బాయి గారు ఇంత పని చేస్తారని ఊహించలేదు అయ్యగారు. అసలు పెళ్లిలోనే అబ్బాయి గారు విషయం ఎక్కడ తాగేస్తారోనేమోనని భయపడ్డాం. కానీ జానకమ్మ గారు అబ్బాయి గారి వెనకాలే తిరుగుతూ జాగ్రత్తగా చూసుకున్నారు. ఏమంటున్నావురా నువ్వు? అవునమ్మగారు, వైదేహి అమ్మగారు రాకపోతే విషయం తాగేస్తానని విషయం చేశాని జోబిలోనే పెట్టుకొని తిరిగారు. కానీ ఇంతలోనే పెళ్ళాగిపోయి ప్రమాదం తప్పిందనుకుంటే వైదేహి అమ్మగారు చనిపోయారన్న వార్త తెలిసి తట్టుకోలేక అదే విషయాన్ని తాగేసినట్టున్నారు. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్, మా అబ్బాయికి కంగారు పడకండి. రిలాక్స్ రిలాక్స్. పాయిజన్ ఇంజెక్ట్ అయింది. బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అత్తయ్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. అత్తయ్య, మీరే ఇలా అయిపోతే ఎలా చెప్పండి? చూడండి చూడండి